చెరపట్టి తీసుకుని రావటమే, పోయి కొట్లాడటం కాదు. ధైర్యంగా స్టెఫెను చేసిన పని చేయాలి. స్టెఫెను చూపించింది సాత్వికత అంటారా కాదంటారా? స్టెఫెను చూపించిన సాత్వికత చూపించమంటున్నాను. వాడు రాళ్ళతో కొడతాడని తెలుసు, కానీ నిలబడి మాట్లాడగలవా ధైర్యంగా? నిలబడి యేసు ప్రభు కోసము నువ్వు ఉద్దండ కోపముతో నీ పరిశుద్ధ దేవుడిని మహిమపరచగలవా? ఇదే ప్రశ్న. అలాంటి యవనస్తులు మనకు కావాలి, అలాంటి యవ్వనులు మనకు కావాలి, అలాంటి మధ్య వయస్కులు మనకు కావాలి, అలాంటి వారిని తయారు చేసే పెద్దవాళ్ళు, వృద్ధులు మనకు కావాలి. వాళ్ళ జ్ఞానం మనకు కావాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు కావాలి. ఏ ఒక్కరిని పోగొట్టుకునే సమయం కాదు ఇది. ప్రతి ఒక్కరం కలిసి పనిచేయాల్సిన సమయం ఇది. మొన్నటిదాకా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇస్లాం వైపు నుంచి ఉన్న థ్రెట్ చాలా ఎక్కువగా ఉండేది. సడన్గా విదిన్ ఐ థింక్ ఒక 2 వారాల్లోనే మొత్తం మలుపు తిరిగింది. ఏంటంటే ఇప్పుడు హిందువులు కూడా అదే రాస్తా పట్టుకున్నారు. సేమ్ ఏంటి అంటే ఆలోచనాపరమైనటువంటి యుద్ధం. పుస్తకాల మీద పుస్తకాలు రాసేస్తున్నారు. ఏమని అంటే బైబిల్లో ఉన్న దేవుడు దేవుడే కాదు, బైబిల్లో ఉన్న దేవుడు కోపిష్టి, బైబిల్లో ఉన్న దేవుడు నరహంతకుడు, బైబిల్లో ఉన్న దేవుడు వ్యభిచారి, బైబిల్లో ఉన్న దేవుడు ఇంకేవేవో పేర్లుంటాయి. అరిషడ్ వర్గాలకు లోనైనవాడు, ఆకలిస్తే అన్నం తినేవాడు, అన్నం తిన్న తర్వాత ఎక్కడికి వెళ్తాడో మీకు తెలీదా అనే ప్రశ్న వ్యంగ్యంగా వేయటం. ఇవన్నీ విని మనం ఏదో వీక్ అయిపోవాలని కాదు. మనం చేసే పరిచర్యకు నేను ఎందుకు గుర్రం లాంటి పిలుపు అంటున్నానంటే వీటికి 2 ఎఫెక్ట్స్ ఉన్నాయి, 2 పర్యవసానాలు ఉన్నాయి. మొదటిది, ఎఫెక్టివ్ గుర్రంగా నువ్వు ఉంటే, 1 పేతురు 3:15-16 నీ హృదయంలో ఉంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం నీ హృదయంలో ఉంటే, యోబు 39లో గుర్రం ఏ విధంగా అయితే మిడతల వలె గంతేస్తుందో అలాంటి స్ఫూర్తి నీలో ఉంటే ఏం జరుగుతుంది అంటే 2 జరుగుతాయి. మొదటిది, నీ సంఘము బలపడుతుంది. మనం చదివాం కదా, మిమ్మును కట్టుటకే ప్రభువు మాకిచ్చిన అధికారం. మనకిచ్చిన